హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చి ఒక న్యూ యానిమీ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ యొక్క యానిమీ పేరు వచ్చేసి లోకిజం. ఈ యొక్క యానిమీ అనేది మనం అనేది ఈరోజు ఎపిసోడ్ అనేది స్టార్ట్ అనేది చేయబోతున్నాం. నా ఛానల్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అనమాట. ఒక వీడియోకి అనేది వెళ్తాం. స్టార్టింగ్ సీన్లో చూసినట్లయితే ఒక రూమ్లో అనేది ఒక అతను లేస్తూ సీలింగ్ ఏంది ఇంత హైట్ ఉంది, ముందుకు వెళ్తూ సింక్ ఏంది ఇంత కిందికి ఉంది అంటూ తను ఒక ఫేస్ అనేది చూసుకుంటారు అనమాట. మిర్రర్లో చూసేసి ఎవరు నేనే అంటూ చాలా షాక్ అయిపోతారు అనమాట తను వచ్చేసి. అప్పుడు ఈ యొక్క సీన్ అనేది కట్ అయ్యి 2 weeks బ్యాక్ సీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి స్కూల్లో ఒక బాత్రూంలో వచ్చేసి కొంతమంది అనేది ఒక అతను అనేది చాలా వరకు అనేది ర్యాగింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అతను వచ్చి మనకు మెయిన్ క్యారెక్టర్ పార్క్ యోంగ్ సాంగ్ అనమాట. తను చాలా లావుగా చాలా అగ్లీగా ఉంటాడు. తను చాలా మంది కొడుతూ ఉంటారు అనమాట బాత్రూంలో వచ్చేసి. అతను కొడుతూ వచ్చేసి ఒక క్లాస్మేట్ అతని దగ్గరికి వచ్చి నాకని డబ్బులు కావాలనేసరికి మన పార్క్ అని నా దగ్గర డబ్బులు లేవంటారు అనమాట. అప్పుడు అతను వాళ్ళు చాలా దారుణంగా కొట్టి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టే చెయ్యాలి అనేసరికి మన పార్క్ కూడా సరే అని అంటారు అనమాట మోకాళ్ళ మీద కూర్చొని. అప్పుడు అతను అంటారు అనమాట నువ్వు వచ్చి కుక్క లెక్క అరువు అనేసరికి మన పార్క్ కూడా కుక్క లెక్క అరుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మళ్ళీ కొట్టి నువ్వు వచ్చి కుక్కో కాదు నువ్వు వచ్చేసి పందివి, నువ్వు వచ్చేసి పంది లెక్క అరువు అనేసరికి మన పార్క్ కూడా పంది లెక్క అరుస్తూ అట్లా తిరుగుతూ ఉంటారు అన్నమాట రౌండ్గా. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న వ్యక్తులందరూ నవ్వుతూ ఉంటారు అన్నమాట, చుట్టుపక్కల ఉన్న 2-3 వ్యక్తులందరూ. అప్పుడు వచ్చేసి మన పార్క్ అనేది వాళ్ళ దిక్కనే తలలేపి చూసేసరికి అతనికన్నా చాలా కోపం వస్తుంది అనమాట. నువ్వు వచ్చేసి మా దిక్కు తలలేపి చూస్తావు అని చెప్పేసి మళ్ళీ మన పార్క్ అనేది చాలా దారుణంగా కొడతారు అనమాట. కొట్టి అక్కడి నుంచి అనేది వాళ్ళు అనేది వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు మన పార్క్ అనేది అక్కడ పడిపోయి చాలా దారుణంగా స్థితిలో ఉంటారు అనమాట. మన పార్క్ అనుకుంటారు అనమాట నాకనేది ఈ యొక్క జీవితం అనేది బతకాలని లేదు, నేను వచ్చి చనిపోవాలనుకుంటున్నాను, నాకు ఈ జీవితం నాకు నచ్చలేదు అంటాడు అనమాట తను వచ్చేసి. అప్పుడు ఆ ఒక సీన్ కట్ అయితే తను వచ్చేసి నెక్స్ట్ సీన్లో వచ్చేసి తన ఇంటికి అనేది వెళ్తుంటారు అనమాట. స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి అనేది వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళాక తను వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి తన అనేది పడుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి ఆ విధంగా తను కొట్టినందుకు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది ఆకలి అవుతుంది అనమాట. అప్పుడు మన పార్క్ అనేది కిచెన్లోకి వెళ్ళి కొంచెం కర్రీ అని వండుకొని అనేది వెళ్తారనమాట. వెళ్తున్నప్పుడు తను వచ్చేసి కిచెన్లో ఆ ఒక కర్రీ అనేది ప్రిపేర్ చేసినప్పుడు తనకు కూడా వాళ్ళు కొట్టినదని గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. గుర్తుకొస్తారు మన పార్క్ అనేది ఒక సాంగ్ అనేది ట్యూన్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక సాంగ్ అనేది పాడుతూ ఉంటాడు. అప్పుడు వచ్చి వాళ్ళ అమ్మని డోర్ తీసుకొని లోపలికి వస్తూ మన పార్క్ యొక్క సాంగ్ అనేది విని నువ్వు వచ్చి ఒక మంచి సింగర్ అయితే పార్క్ అంటుంది అనమాట. అప్పుడు మన పార్క్ కూడా సైలెంట్గానే ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అనేది మన పార్క్ దగ్గర వెళ్ళి నాకు క్షమించి వచ్చేసి కొంచెం లేట్ అయింది వర్క్ వెళ్ళి వచ్చేసరికి అని చెప్పేసి మన పార్క్ దగ్గర నుంచి వెళ్ళి ఒక గిన్నెలను తీసుకొని పార్క్ యొక్క మదర్ అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంటుంది అనమాట. ప్రిపేర్ చేసి మన పార్క్ అనేది ఆ ఫుడ్ అనేది ఇస్తుంది అనమాట. ఇచ్చారు మన పార్క్ అనేది ఆ ఫుడ్ అనేది తీసుకొని తినే టైంకి అనేది మన పార్క్ ఒక దాంట్లో వచ్చేసి ఒక ఎగ్ అనేది వేసి ఉంటుంది అనమాట. ఆ ఎగ్ చూసి మన పార్క్ అనేది చాలా కోపంగా ఎందుకమ్మా నువ్వు వచ్చేసి ఎన్నిసార్లు చెప్పాలి నీకు వచ్చేసి ఎగ్ అనేది వేయొద్దని చెప్పాను కదా, ఎందుకంటే నేను చాలా లావుగా అవుతున్నా, ఒక పొట్ట అనేది చాలా లావుగా అవుతుంది, ఇంకోసారి వేయగానే చాలా కోపంగా అంటారు అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ అనేది చాలా బాధపడుతూ సరే సారీ అని చెప్పేస్తారు అనమాట వాళ్ళ మదర్ అనేది. అప్పుడే మన పార్క్ అనేది ఫుడ్ తింటున్నప్పుడు అనేది వాళ్ళకి గుర్తుకొస్తారు అనమాట. అతను కొట్టిన వాళ్ళందరూ గుర్తుకొస్తారు. మన పార్క్ అనేది చాలా బాధపడుతూ వాళ్ళ మమ్మీతో చెప్తారు అనమాట, మమ్మీ నేను వచ్చేసి వేరే ఒక కాలేజీకి అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటాను అని చెప్పేసరికి వాళ్ళ మదర్ అనేది ఎందుకు ఇప్పుడు అనేసరికి అప్పుడు మన పార్క్ చెప్తాడు నేను వచ్చేసి వేరే ఒక కాలేజీకి అని ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటాను, ఎందుకంటే నాకు కాలేజీలో మొత్తం అందరూ జీనియస్ అయినా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నేను చదువు అనేది నేను మంచి స్కోర్ అనేది చేయలేకపోతున్నాను అంటారన్నమాట మన పార్క్ అనేది. అప్పుడు వచ్చి వాళ్ళ మదర్ అంటుంది అయితే ఇప్పుడు వచ్చి నువ్వు వేరే ఒక స్కూల్ చేంజ్ కావాలంటే మనకు అనేది ఆర్థిక పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది, ఇప్పుడు వచ్చి మనం వచ్చేసి వేరే ఒక స్కూల్కి అనేది చేంజ్ అయితే ఇప్పుడు మనం అనేది వేరే ఒక రూమ్ అనేది తీసుకొని ఉండాలి, ఈ యొక్క రూమ్ అనేది చాలా చీప్గా దొరికింది, ఇప్పుడు వచ్చి మనం అనేది వేరే ఒక రూమ్ తీసుకొని ఉంటే అక్కడ వచ్చేసి చాలా అమౌంట్ అనేది అవుతుందని చెప్తాను అనమాట. వాళ్ళ మదర్ అంటుంది మళ్ళీ నీకు వచ్చేసి ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటాను అనమాట. అయినా వాళ్ళ మదర్ మళ్ళీ అంటూ అయినా నువ్వు వచ్చేసి వేరే ఒక స్కూల్కి అనేది ఎందుకు చేంజ్ కావాలనుకుంటున్నావు, నేను ఒక క్లాస్మేట్స్ అందరూ నువ్వు అనేది ఫ్రెండ్స్ అందరినీ కానీ మిస్ అవుతారు కదా అనేసరికి అప్పుడు మన పార్క్ ఒక స్కూల్లో జరిగిన విషయాన్ని గుర్తుకొచ్చి చాలా కోపంగా వాళ్ళ మదర్ మీద అరుస్తారు అనమాట. అరిచి తనకు చాలా కోపం వస్తున్నప్పుడు అతను వచ్చేసి ఆ కోపం అంతా ఒక డోర్ మీద తీర్చుకుంటారు అనమాట. డోర్ మీద చాలా స్పీడ్గా ఒక పంచ్ అనేది ఇచ్చేసరికి ఆ డోర్ అనేది చిన్న రంధ్రం అనేది పడిపోతుంది. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది చాలా కోపంగా పరిగెడుతూ ఒక రూమ్లోకి వెళ్ళి పడుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన పార్క్ అనేది స్కూల్కి అనేది వెళ్తాడు. స్కూల్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయికి అనేది గుద్దుకుంటాడు అనమాట మన పార్క్ అనేది. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న ఆ 2 అమ్మాయిలని మన పార్క్ని చూసి చాలా దారుణంగా తింటారు వాళ్ళిద్దరు వచ్చేసి. అప్పుడే ఒక అతను అక్కడికి అనేది వస్తాడు. అతను ఎవరో కాదు మన పార్క్ అనేది డైలీ ర్యాగ్ చేసే పర్సన్ అనమాట. అక్కడికి వచ్చి పార్క్ మన ఇద్దరం ప్లే గ్రౌండ్కి వెళ్ళి గేమ్స్ అని ఆడదామని మెల్లగా తీసుకొని వెళ్తారు అనమాట పార్క్ అనేది. నెక్స్ట్ సీన్లో ప్లే గ్రౌండ్లో వచ్చేసి చాలామంది మన పార్క్ అనేది ఏం చేసుకొని ఫుట్బాల్ అనేది కొడుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది ఏడిపించే పర్సన్ అనేది ఫుట్బాల్ అనేది కొట్టేసరికి ఆ ఒక బాల్ అనేది చాలా స్పీడ్గానే పార్క్ మీదకనే వస్తుంటుంది. అప్పుడు పార్క్ అనేది చాలా భయపడి కిందికనే వంగుతాడు అనమాట. వంగేసరికి ఆ ఒక బాల్ అనేది సైడ్కి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న ర్యాంక్ చేసే పర్సన్ అనేది పార్క్ని ర్యాంక్ చేసే పర్సన్ ఏమంటాడంటే నువ్వు వచ్చేసి ఎందుకని పక్కకు జరిగావు, నువ్వు ఇప్పుడు సైలెంట్ హక్కగా నిలబడకుండా ఎందుకని జరిగావు అని చాలా కోపంగా తిడుతూ ఉంటాడు అనమాట. అప్పుడే పక్కపట్టి కొంతమంది అమ్మాయిలు ఆడ కూర్చొని అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఒక అమ్మాయి అడుగుతారు అనమాట. అప్పుడు వచ్చి ఒక అమ్మాయి చెప్తుంది ఇది వచ్చి వాళ్ళని ఒక కండిషన్ మీద ఆడుతున్నారు, పార్క్ని ఎవరైతే కొడతారో వాళ్ళకి అనేది బెట్ అనేది వస్తుంది, వీళ్ళనేది పార్క్ మీద బెట్టింగ్ వేసి ఒక బాల్ అనేది ఎవరైనా పార్క్ని కొడతారో వాళ్ళకనేది ఒక అమౌంట్ అనేది వస్తుందని చెప్తాను అనమాట ఆ అమ్మాయి అనేది. అప్పుడే ఒక అతను అనేది అక్కడికి వచ్చి
మన పార్క్ నుంచి నవ్వుతూ అతను వచ్చి చాలా స్పీడ్గా అనేది ఒక బాల్ అనేది కొడతాడు అనమాట, కిక్ చేస్తాడనమాట. కిక్ చేసిన వెంటనే ఒక బాల్ అనేది డైరెక్ట్ వెళ్ళి మన పార్క్ ఒక మొగానికి అనేది తాకుతుంది అనమాట. తాకిన వెంటనే మన పార్క్ని తాకేసరికి వాళ్ళకి అనేది బెట్టింగ్ అనేది వచ్చేస్తుంది అతనికి. అప్పుడు అక్కడికి పార్క్ ర్యాంక్ చేసే పర్సన్ అనేది అక్కడికి అనేది వస్తాడు. వచ్చి పార్క్ నువ్వు ఎందుకని ఆ బాల్ అనేది తాకే టైంకి నువ్వు అనేది కిందికి అనేది ఎందుకు వంగావని అంటాడు. అప్పుడు వచ్చేసి మన పార్క్ అనేది చాలా భయపడిపోతూ నేను క్షమించి నేను వచ్చి నాకు అనేది చాలా భయం వేసింది ఆ బాల్ వచ్చే టైంకి, నీకన్నా నీకు ఎంత డబ్బులు బెట్టింగ్లో పోయి అంత డబ్బులు అనేది తీసుకొచ్చి ఇస్తాను నీకు కొన్ని రోజులు అని చెప్తారు అనమాట మన పార్క్ అనేది. అప్పుడు వచ్చేసి అతను అనేది చాలా కోపంగా మాటలు పట్టించుకోకుండా మన పార్క్ అనేది చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు అనుకోకుండా వాళ్ళకి మదర్ అనేది అక్కడికి అనేది వస్తుంది స్కూల్కి అనేది. మన పార్క్ని కొట్టే చూసి వాళ్ళ మదర్ అనేది ఆ పార్క్ దగ్గర వెళ్ళి చాలా కోపంగా అతని దిక్కు చూస్తూ నువ్వు వచ్చేసి మాకు పార్క్ ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి అతని మీదకి వెళ్ళి అతన్ని కొడుతూ నేను వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫీస్కి తీసుకువెళ్తానని చెప్పేసి అతన్ని కొడుతూ ఉంటుంది. అప్పుడు వచ్చేసి అతను అంటాడు, పార్క్ ర్యాంక్ చేసే పర్సన్ అంటాడు, అంటే మీరేం అట్లా అనుకోకుండా వచ్చి చిన్నపాటి గేమ్ ఇది వచ్చేసి మేము వచ్చి సరదాగా గేమ్ అనేది ఆడుతున్నాము అంటాడు అనమాట. అప్పుడు అసలు వాళ్ళ మదర్ అనేది చాలా కోపంగా చూస్తూ నువ్వు వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫీస్కి అనేది రా, నీకు వచ్చేసి పనిష్మెంట్ అనేది ఇప్పిస్తానంటది అనమాట. అప్పుడు వచ్చి మనం అక్కడ ఉన్న వ్యక్తుల చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరూ అంటారు పార్క్ చూడు వాళ్ళకి మదర్ అని తీసుకొచ్చాడు, చిన్న పిల్లల లెక్క వాళ్ళకి మదర్ అని తీసుకొచ్చి ఇక్కడ కూడా అలా మదర్ అనేది ఆ విధంగా ర్యాంక్ చేస్తుంటే ఆపిస్తున్నాడు అని చాలా నవ్వుతూ ఉంటారు అనమాట చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ. ఆ విధంగా సరే మన పార్క్ అనేది చాలా కోపంగా వస్తుంది. అప్పుడు వాళ్ళ మదర్ దిక్కు చూస్తూ చాలా కోపంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని చాలా గట్టిగానే అరుస్తాడు. అప్పుడు చాలా మదర్ అనేది చాలా బాధపడుతూ పార్క్ దిక్కు చూస్తూ అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో వచ్చి మన పార్క్ అనేది ఈవినింగ్ టైం కాగానే మన పార్క్ అనేది స్కూల్ నుంచి అనేది ఇంటికి అనేది వెళ్ళగానే పార్క్ మదర్ అనేది ఇంట్లో అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన పార్క్ అనేది డోర్ తీసుకొని ఇంటికి రాగానే అలా మదర్ అనేది మన పార్క్ నుంచి అనేది వెయిట్ చేస్తున్నాడు. మన పార్క్ అనేది వాళ్ళ మధ్య దగ్గర వెళ్ళి నన్ను క్షమించు అమ్మ అంటాడు అనమాట. అప్పుడు మన పార్క్ వాళ్ళ మదర్ అంటుంది, నువ్వేం బాధపడకు, నీకు వచ్చేసి నీ యొక్క ట్రాన్స్ఫర్ గురించి అనేది నేను స్కూల్లోకి వచ్చాను కానీ నీకు వచ్చి ఈ విధంగా నీకు అనేది ఈ విధంగా ర్యాంక్ చేస్తున్నాను చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు వచ్చేసి కొత్త ఒక లైఫ్ అనేది లీడ్ చేయని కానీ వేరొక స్కూల్ కానీ ట్రాన్స్ఫర్ అనేది చేపిస్తానంటారు అనమాట వాళ్ళ మదర్ అనేది. అప్పుడు మన పార్క్ అనేది చాలా ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ మదర్ దిక్కు చూస్తూ, ఎందుకంటే వాళ్ళ మదర్ అనేది వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండకపోయినా వాళ్ళ మదర్ అనేది వేరొక స్కూల్ కానీ ట్రాన్స్ఫర్ అనేది చేపిస్తా అన్నందుకు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన పార్క్ అనేది కొన్ని డేస్ తర్వాత ఒక దగ్గరికి అనేది వెళ్తుంటాడు అనమాట, కొత్త ప్లేస్కి వెళ్తున్న ఒక ఇల్లు అనేది వెతుకుతూ ఉంటాడు అనమాట తన ఫోన్లో లొకేషన్ చూస్తూ. అటు వచ్చి మన పార్క్ అనేది మనసులో అనుకుంటారు అనమాట, నేను వచ్చేసి ఒక స్లమ్ ఏరియాలో ఉంటున్నాను కానీ నేను వచ్చేసి కొత్త ఒక లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నాను చాలా సంతోషంగా ముందుకు అనేది వెళ్ళి తన ఒక ఇంటిని అనేది దేవుడుకుంటాడు అనమాట. తను వచ్చే ఉండే రూమ్ అనేది ఆ ఇంటి అనేది దేవుడుకొని మన పార్క్ అనేది ఆ ఇంట్లోకి అనేది వెళ్ళి ఆ ఇల్లు అనేది చూస్తుంటారు అనమాట. అప్పుడు ఆ ఇల్లు అనేది చాలా చీప్గా ఉంటుంది, ఆ ఇంటి ఒక సీలింగ్ అనేది చాలా కిందికనే ఉంటుంది కానీ మన పార్క్ అనేది ఏం ఫీల్ కాడు ఎందుకంటే మన పార్క్ అనేది చాలా పొట్టిగా ఉంటాడు. అప్పుడు మన పార్క్ అనేది తన ఒక మదర్కి ఫోన్ చేసి మమ్మీ నేను వచ్చేసి తొందరగానే ఇంటికి వచ్చేసని చెప్పేస్తాడు అనమాట, నువ్వేం టెన్షన్ పడకని చెప్పేసరికి సరే అని మదర్ కూడా ఫోన్ అనేది కట్ చేస్తుంది. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఒక దగ్గర నడుస్తూ వెళ్తుంటాడు అనమాట. తన ఒక ఇంట్లో సామాన్ అనేది కొన్ని అవసరం ఉన్నాయని పార్క్ అనేది మార్కెట్కి అనేది వస్తాడు. మార్కెట్కి లోపల వెళ్తున్నాడు. పార్క్ అనేది చాలా మంది చాలా స్మార్ట్గా చాలా గుడ్ లుకింగ్గా ఉంటారు. మన పార్క్ అనేది చాలా సంతోషంగా కొత్త లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నాడు, చాలా సంతోషంగా నడుస్తూ వెళ్తుంటాడు. అప్పుడు వచ్చి ఒక అమ్మాయికి అనేది మన పార్క్ అనేది గుద్దుకొని కింద అనేది పడిపోతాడు. అప్పుడు వచ్చి ఆ అమ్మాయి అనేది మన పార్క్ అమ్మాయిని చూసి చాలా భయపడుతూ నాకు వచ్చేసి మళ్ళీ ఆ విధంగానే జరుగుతుందని వచ్చేసి మళ్ళీ ఆ విధంగా ట్రీట్ చేస్తారని చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడు వచ్చి ఆ అమ్మాయిని మన పార్క్ దిక్కు చూసి చాలా క్షమించండి నేను వచ్చేసి ఫోన్ అని చూస్తూ నేను గ్రహించానని చెప్తాను అనమాట ఒక అమ్మాయి అనేది. అప్పుడు మన పార్క్ అనేది చాలా సంతోషిస్తారు అనమాట. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది వచ్చిన ఒక లైఫ్లో స్టార్టింగ్ పాయింట్ కాబట్టి నేను వచ్చేసి ఆ అమ్మాయితో ఖచ్చితంగా స్నేహం అనేది చేయాలనుకుంటూ మన పార్క్ అనేది కొంచెం ఓవరాన్ చేస్తూ మన పార్క్ అనేది మాట్లాడేసరికి ఆ అమ్మాయికి అనేది కొంచెం భయం వేసి పార్క్ నుంచి కొంచెం దూరం అనేది జరుగుతుంది. అప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ అనేది అక్కడ ఇంట్రొడ్యూస్ అవుతుంది, అతని పేరు వచ్చేసి జుమ్చాంగ్ అనమాట. అప్పుడు వచ్చి మనం అక్కడ ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఆ పార్క్ గురించి అనేది అడుగుతాడు. అప్పుడు వచ్చి మన అక్కడ ఉన్న అమ్మాయి అనేది ఏం చెప్పకుండా మనకు అక్కడ జుమ్సాంగ్ అనేది తీసుకొని వెళ్ళబోతుంది అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న మన పార్క్ అనేది వాళ్ళ దిక్కు చూసి చిన్నగా నవ్వుతూ ఉంటాడు అనమాట, స్మైల్ అనేది ఇస్తాడు అనమాట. అప్పుడు వచ్చి మన జుమ్సాంగ్ అనేది ఆ విధంగా స్మైల్ సరికి పార్క్ దగ్గర వెళ్ళి సరే ఎందుకు ఈ విధంగా నవ్వుతున్నా సరికి అప్పుడు మన పార్క్ చెప్తారు అనమాట, నేను చూసుకోకుండా ఒక అమ్మాయికి అనేది డాష్ ఇచ్చా అని చెప్పేసరికి అప్పుడు వచ్చి వెనకమూరు అమ్మాయి అంటుంది, నువ్వు వచ్చి మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం జుమ్సాంగ్ అనేసరికి మన జుమ్సాంగ్ అనేది అతను మాట్లాడి ట్రై చేస్తున్నాను కొద్దిగా ఆగడానికి అక్కడ ఉన్న అమ్మాయి కూడా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు వచ్చి మన అక్కడ జుమ్సాంగ్ అనేది పార్క్ దగ్గర వెళ్ళి అసలు పార్క్ నువ్వు వచ్చేసి ఆ ఒక అమ్మాయిని కానీ డాష్ అనేది ఇచ్చిన నీకు సారీ కూడా చెప్పింది ఎందుకంటే నువ్వు ఈ విధంగా నవ్వుతున్నాను చాలా కోపంగా చూస్తున్నాను అనమాట పార్క్ దిక్కు అనేది. అప్పుడు మన పార్క్ అనేది చాలా భయపడిపోతూ వచ్చి నా ఒక లైఫ్లో స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు వచ్చిన కూడా నేను స్నేహం అనేది చేయాలండి అనుకుంటూ అక్కడ ఉన్న జుమ్సాంగ్ దిక్కు చూస్తూ తను కూడా నీతో మాట్లాడాలనుకుంటూ అప్పుడు మన జుమ్సాంగ్ దిక్కు చూస్తూ వచ్చి మనం అనేది కాఫీ అనేది తాగుదామని అడుగుతారు అనమాట. అప్పుడు మన జుమ్సాంగ్ అనేది చాలా కోపంగా తిని కాఫీ తాగుతానని చెప్పేసి మన పార్క్ అనేది చాలా దారుణంగా కొడతారు అనమాట. ఒక పంచ్ అనేది ఇచ్చేసి మన పార్క్ అనేది చాలా దారుణంగా కొడుతున్నప్పుడు చుట్టుపక్కల వ్యక్తులు అనేది వీడియో అనేది తీస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మన పార్క్ అనేది చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మన జుమ్సాంగ్ అనేది
చాలా దారుణంగా కొట్టకంచాలని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మన పార్ట్నర్ తన ఒక ఇంట్లో అని కూర్చొని ఫోన్‌లోనే సోషల్ మీడియా చూస్తున్నప్పుడు తనకు వీడియోస్ అనేవి చాలా వైరల్ అయ్యి ఉంటాయి. అదేవిధంగా కామెంట్ సెక్షన్‌లో చాలా దారుణంగా తిడుతూ ఉంటారు మన పార్ట్నర్ అనేది. అప్పుడు మన పార్ట్నర్ అనేది చాలా బాధపడుతూ అనుకుంటాడు, నేను కూడా ఒక మనిషినే కదా, నన్ను వచ్చేసి ఈ విధంగా ఎందుకని ఈ యొక్క సమాజంలో ఈ విధంగా ట్రీట్ చేస్తుందంటూ చాలా బాధపడుతూ వచ్చేసి అక్కడనే పడుకొని ఉంటాడు. అప్పుడు మధ్యరాత్రి నైట్ టైంలో వచ్చి మన పార్క్ అనేది నిద్రలేసి మన పార్క్ అనేది ముందుకు వెళ్తున్నప్పుడు సీలింగ్ అనేది ఇంత కిందికి ఉంది అని ముందుకు వెళ్తే తనకు సింక్ అనేది ఇంత కిందికి ఉంది అంటూ తనకు ఫేస్ అనేది మిర్రర్‌లో చూసుకుంటాడు. ఆ ఒక ఫేస్ చాలా భయపడిపోతాడు, వెనకనే జరుగుతాడనమాట. జరిగితే తనకు ఫేస్ అనేది చూస్తే ఎవరిది నేను అనుకుంటూ చాలా షాక్ అయ్యి చూసుకుంటాడు మన పార్క్ అనేది. అప్పుడు ఒక ఫేస్ అనేది మనం చూస్తాం. అతని ఫేస్ చాలా చాలా స్మార్ట్‌గా చాలా హ్యాండ్సమ్‌గా ఉంటుంది. అదేవిధంగా చాలా గుడ్ లుకింగ్‌గా ఉంటాడు అతను వచ్చేసి. అప్పుడు మన పార్క్ అనేది వచ్చేసి అప్పుడు వచ్చి మన పార్క్ వెనక తిరిగి చూస్తాడు తన ఒక రియల్ బాడీ అనేది అక్కడ పడుకొని ఉంటుంది, చాలా లావైన బాడీ. అప్పుడు వచ్చి మన పార్క్ ఒక బాడీ దగ్గర వెళ్ళి ఆ ఒక బాడీని అనేది లేపుతూ ఉంటాడు. ఆ ఒక బాడీ లేపితే మన పార్క్ ఒక సోల్ అనేది ఆ ఒక బాడీలోకి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మన పార్క్ అనేది కళ్ళు తెరిచి వచ్చి చాలా మంచి కళ అంటూ చాలా సంతోషిస్తాడు. ఇలాంటి కళ నాకు మళ్ళీ రావాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది తిరిగి పడుకునే టైంకి అప్పుడు అంతమంది వచ్చిన హ్యాండ్సమ్ బాడీ అనేది మన పార్క్ అనేది తనకి ఎదురుగా పడుతుంది. మన పార్క్ అనేది చాలా షాక్ అయిపోతాడు అనమాట. షాక్ అయ్యి ఆ పార్క్ అనేది మన అక్కడున్న హ్యాండ్సమ్ బాడీ అనేది లేపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ ఒక బాడీలోకి మన పార్క్ యొక్క సోల్ అనేది ఆ బాడీలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మన పార్క్ అనేది తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అనమాట. పడిపోతే మన పార్క్ అనేది ఒక బాడీలోకి వెళ్ళగానే మన పార్క్ అనేది ఆ బాడీలో లేచినట్టు ఒక లావైన బాడీని చూస్తాడు. చూసినాక అనేది ఏమీ అర్థం కాదు. మన పార్క్ అనేది చాలా భయపడిపోతూ మన పార్క్ అనేది ఒక ఫోన్ అనేది తీసుకొని అంబులెన్స్ కానీ కాల్ చేయాలని చెప్పేసి మన పార్క్ అనేది తన ఒక ఫోన్ అనేది వేలాడుతుంటాడు. అప్పుడైతే మన పార్క్ అనేది తన ఒక ఫోన్ అనేది దొరుకుతుంది. అప్పుడైతే మన పార్క్ అనేది ఆ ఫోన్ అనేది ఓపెన్ చేసిన వెంటనే తనని ఆ విధంగా తిట్టిన కామెంట్స్ మొత్తం కామెంట్లనే అవపడతాయి. అప్పుడైతే ఒక కామెంట్ సెక్షన్‌లో ఒక అతను అంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి మా ఒక స్కూల్‌లో ఉంటే మేము వచ్చేసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకొక అతను అంటాడు, ఇతను ఒక పందిలాగా ఉన్నాడని చాలా దారుణంగా కామెంట్ చేస్తాడు. అప్పుడే మన పార్క్ అనేది చాలా బాధపడుతూ ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ అనేది వచ్చింది కాబట్టి వచ్చేసి ఈ యొక్క బాడీలో నేను నా ఒక లైఫ్ అనేది లీడ్ చేస్తాను అని చెప్పేసి మన పార్క్ అనేది అనుకుంటూ ఉంటాడు మిర్రర్ ముందు వెళ్ళి. అప్పుడు నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక స్కూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్కూల్‌లో వచ్చి ఒక అతను అనేది నడుస్తూ వెళ్తుంది. తన పేరు వచ్చేసి కిమ్చుల్ అనమాట. తను చూసిన చాలామంది అమ్మాయిలందరూ చాలా హ్యాండ్సమ్ అయిన అబ్బాయి అంటూ ఉంటారు అక్కడ వ్యక్తులందరూ. అప్పుడు మన కిమ్చుల్ అనుకుంటూనే వచ్చేసి ఒక స్కూల్‌లో చాలా పాపులర్ అయిన వ్యక్తి అంటూ తను ఒక మిర్రర్ ముందు వెళ్ళి నిలబడి తన ఫేస్ అనేది చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు వచ్చి ఒక అతను ఎంట్రీ అనేది ఉంటుంది. అతను చూసిన వాళ్ళందరూ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారంటూ చాలా మంది చూసి షాక్ అయ్యి చూస్తుంటారన్నమాట. అతను ఎవరో కాదు మన ఒక యంగ్ సాంగ్ అనమాట. తను చూసి మన అక్కడ ఉన్న అమ్మాయిలను చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది చూసుకోకుండా కూడా కిమ్చుల్ అనేది చిన్నగా డాష్ అనేది ఇస్తాడు. అప్పుడు మన కిమ్చుల్ అనేది వెనక్కి తిరిగి చూసేసరికి మన పార్క్ అనేది చూసి చాలా షాక్ అయిపోతాడు, ఇంత అందంగా ఉన్నాడు ఏందని. అప్పుడు మన పార్క్ని చూస్తాం, మన పార్క్ అనేది చాలా అందంగా ఉంటాడు. ఇప్పుడు మన పార్క్ అనేది ముందుకు అనేది వెళ్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అనేది మన పార్క్ని చూస్తుంటారు, ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడని. అప్పుడు మన పార్క్ అనేది తన క్లాస్లో అనేది వెతుక్కుంటూ ముందుకు అనేది వెళ్తాడు. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి ఒక క్లాస్లో వచ్చేసి మన పార్క్ అనేది ఉంటాడు. అప్పుడు వచ్చి ఒక టీచర్ అనేది మన పార్క్ నుంచి చెప్తాడు. ఇతను వచ్చేసి ఒక న్యూ జాయినింగ్ మెంబర్, ఇతను వచ్చేసి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాడు ఒక వేరే కాలేజ్ నుంచి అని చెప్పేసి మన పార్క్ అనేది ఇంట్రొడ్యూస్ అనేది చేస్తాడు. అప్పుడు అతను మన పార్క్ని చూసిన అక్కడ ఉన్న అమ్మాయిలందరూ చాలా ఫ్లాట్ అయిపోయి మన పార్క్ దగ్గర చూస్తుంటారు. అప్పుడు మన పార్క్ అనేది తన గురించి అనేది ఇంట్రడక్షన్ ఇచ్చేసి మన పార్క్ అనేది ముందుకు అనేది వెళ్తుంటాడు. అదే క్లాస్లో మనం వచ్చి గిమ్చుంగ్ అలాగే కిమ్చాన్ అని చూస్తాం. అతను ఎవరో కాదు మన పార్క్ అనేది చాలా ర్యాగింగ్ చేసిన పర్సన్ అనమాట. తన ఒక రియల్ బాడీలో ఉన్నప్పుడు అప్పుడు ఒక వ్యక్తి అనేది మన పార్క్ అనేది చాలా తీక్షణంగా చూస్తూ ఈ యొక్క సీన్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ యొక్క ఎపిసోడ్ 1 అనేది. ఇక వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అనమాట. అదేవిధంగా మేము ఒక ఛానల్ కొత్తగా మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.